కరీంనగర్ మండలంలో తనే చెప్తుంది. తనే చెప్తుంది. నువ్వు ఏ క్లాస్? 10th క్లాస్. గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఉంది. కొన్ని రోజుల నుంచి ఆవిడ స్కూల్ తరఫున కబడ్డీలో ఉంటూ తను ఎలా ఈ కప్పు పొందిందో చెప్తుంది. తన టీం కెప్టెన్ కూడా. నేను ఎప్పుడు ఏం కాదు చెప్పమ్మా. ఇది వచ్చింది అందరూ మనోళ్ళే వెనకుంటారు. అంటే అందరూ మనోళ్ళే. చెప్పు మైక్ తీసుకో. చెప్పు. అందరికీ ప్రైజులు ఆడలేదు. అందరికీ వందనాలు. తరఫున నేను 11 నుండి 13 దాకా గేమ్స్లో పార్టిసిపేట్ చేశాను. 50 టీమ్స్ వచ్చినాయి. నేను కబడ్డీ ఆడతాను. 50 టీమ్స్లోకి వెళ్ళి ఫస్ట్ ప్లేస్ మా స్కూల్కి వచ్చింది. ఇక్కడ సవరన్ అనే స్కూల్కి గర్ల్స్కి, సీనియర్స్కి, జూనియర్స్కి, బాయ్స్ కూడా సీనియర్స్కి 3 కప్స్ మా స్కూల్కే వచ్చినాయి. అది దేవుడు కృపగానే వచ్చింది. సమయం ఇచ్చినందుకు స్కూల్స్ స్కూల్ గవర్నమెంట్ స్కూలే కదా. స్కూల్ గేమ్ ఫౌండేషన్ అంతేనా? గవర్నమెంట్ స్కూల్స్ తరఫున టోటల్గా కరీంనగర్లో మండలంలో ఉన్న అన్ని స్కూల్స్ లేదా ఎన్ని టీములమ్మా? 50 టీమ్స్. ఆ స్పోర్ట్స్లో మన ఈ సవరన్ స్కూల్కే ఆ కోట్లు వచ్చినాయి. ఆ టీం కెప్టెన్ కూడా తను. సో ఫస్ట్ వచ్చింది. తర్వాత మళ్ళా ఇప్పుడు మండలం అయిపోయింది. ఇప్పుడు డిస్ట్రిక్ట్కి నెక్స్ట్ ఉంది. నేషనల్ కూడా వెళ్ళాలని తన యొక్క గురి కూడా అయి ఉంది. అయితే మరి ఏంటి తన ఆధ్యాత్మిక జీవితం అంటే ప్రతి